తీగ లాగుతుంటే ఒక్కొక్క విభాగంలో ఎటువంటి అవినీతి జరిగిందనే విషయం బయటకు వస్తుంది. అసలు చిన్న విషయాలు కూడా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ డయేరియా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా అంటే సీజనల్ డిసీజెస్ ప్రబలే సమయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల కోసం పాటించాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా లేని విషయాన్ని నేను గుర్తించడం. అధికారులు అడిగితే అటువంటిది మేమేం చేయలేదండి అంటున్నారు. అంటే స్టాండర్డ్ అరే వస్తాయి, వర్షాకాలం వస్తే ఇవన్నీ ప్రబులుతాయి, దీనికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉండాలా అనే విషయం కూడా వాళ్ళకు తెలియకపోవడం, అధికారులు కూడా దాని గురించి అంటే గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేసిందో మనం గుర్తు చేసుకుని దాని మీద ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ వేయాల్సి వచ్చింది. ఒక కమిటీ వేసి ఇటువంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన విషయాన్ని తీసుకోవడం కోసం ఇప్పుడు కమిటీ వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఎటువంటి పాలన సాగిందనేది అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ప్రతిపక్షానికి నేను చెప్తున్నది ఏంటంటే మీకు ప్రజలు ఇచ్చిన దీని తీర్పును బట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. అసెంబ్లీకి రండి, 22వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ప్రతి విషయం మీద ల్యాండ్ టైటిల్ రద్దయింది, మీరు సమర్థించుకోండి, చెప్పాల్సిన విషయాన్ని చెప్పండి, ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఏ రకంగా దోపిడీ కోసం పాల్పడాలో మేము చెప్తాం. లేదు దాంట్లో మీరు ఏమన్నా ఉంటే ఊరికి అసలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందట, ఎక్కడ తెచ్చింది? నీతి ఆయోగ్ ఏదో ముసాయిదా రికమెండేషన్స్ చేస్తే 2019లో చేస్తే మీరు ఇప్పటికే దోచుకున్న కబ్జా చేసుకున్న భూములు చట్టభద్రత కల్పించుకోవడం కోసం, భవిష్యత్తులో దోచుకోబోయే భూములకు చట్టభద్రత కల్పించుకోవడం ఒక అసలు కనీవినే ఎరగని రీతిలో అధికార దుర్వినియోగం చేసి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి న్యాయ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఇప్పుడు మళ్ళీ సమర్థించిన ప్రయత్నం పేపర్ అంటే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విషయంలో మాట్లాడాలని నేను ముఖ్యమంత్రి గారు కూడా పారిపోకుండా, రేపు అసెంబ్లీలో పారిపోకుండా వచ్చి ఒక్కొక్క విషయం మీద చర్చ జరగాల, నిర్మాణాత్మక చర్చ జరగాల, చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. ప్రతి వ్యవస్థ ఇప్పుడు మా డిపార్ట్మెంట్లోనే ఆరోగ్య శాఖ గురించే చెప్తాను. ఆరోగ్య శాఖ అనే పేరు మీరే మార్చి దీన్ని అనారోగ్య శాఖ అని మార్చాల్సిన అవసరం ఉందని మీరే గుర్తిస్తారు. ఇప్పుడు ఇవాళ చూస్తే 2500 కోట్ల దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వాలి. ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చేర్చుకోవట్లేదు. ఏం కావాలా పేషెంట్లు? పెద్దగా ఆర్భాట ప్రకటనలు ఇస్తారు, బిల్లులు అందించాలి కదా. బిల్లులు ఇవ్వకుండా కొన్నిటి చేశారు, కొన్ని మంది మా దగ్గర ఉన్నాయి, కొన్ని కొత్తగా ఎంపానల్మెంట్ చేశారు, వాటికి లబ్ధి చేకూర్చి దాన్ని ఎట్లా మిస్యూజ్ చేశారనేది పక్కన పెట్టేస్తే అందించాలని బిల్లులు అందించాలా. తర్వాత ఇవాళ అడ్డదిడ్డంగా ముందు వెనక లేకుండా ఎన్ఎంసీ నియమావళి ఏందో ఆలోచించకుండా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, మంచిర్యాల జిల్లాకి తీసుకురావాలా. కానీ పరిమితులకు లోబడి తీసుకోవాలా, దాని మీద కొద్దిగా స్టడీ చేసి తీసుకొచ్చిండాల్సింది. మంచిదే, తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఒక్క పైసా వాటా ఇవ్వలేదు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి. మూడు మెడికల్ కాలేజీలకేమో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్రం తీసుకుంది. 3 మెడికల్ కాలేజీకి ఏమో శాఖీ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రం నిధులు ఇస్తూ ఉంది. మిగిలిన వాటికి నబార్డు రుణం ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాలో ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ నబార్డు కూడా ఇవ్వాల్సిన దీన్ని ఒకసారిగా మొత్తంగా ఇవ్వాల్సిన దాన్ని 4 క్వార్టర్లగా ఇస్తుంది. మీ వాటా కూడా మీరు ఇచ్చి దాంట్లో 75% ఖర్చు పెడితే కానీ మిగిలిన మొత్తం రిలీజ్ చేయమని చెప్పి ఇవాళ నబార్డు నిబంధన పెట్టింది. అదేవిధంగా ఎన్ఎంసీ వీటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎన్ఎంసీ ఎక్కడ కూడా పరిగణనలు తీసుకోకుండా ఊరికే చూపించడం కోసం పునాదులు వేసి చేశారు. సొంతంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో వచ్చిన మెడికల్ కాలేజీకి ఇవాళ హాస్పిటల్ మాత్రం పూర్తయింది, కాలేజ్ పూర్తి కాలేదు, హాస్టల్ పూర్తి కాలేదు. డెఫిషియన్సీ 40% ఉంది, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ కూడా 48% ఉంది. మెడికల్ కాలేజ్ ముందుకు ఎక్కడ వెళ్ళే పరిస్థితి ఉంది? ప్రతి కాలేజ్ పరిస్థితి ఇదే ఉంది. ఈ రకంగా ఆలోచించకుండా ముందు వెనక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ 9,000 కోట్లు బిల్లులు కట్టాల్సింది దాదాపు 1000 కోట్లు దాకా ఉన్నాయి. 9,000 కోట్లు ఉంటే కానీ మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన పరిస్థితి ఉంది. అంటే అద్దదిడ్డంగా చూసుకుంటూ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అప్గ్రేడేషన్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్ టెండర్లు ఇచ్చేసి పనులు అప్పగించారు. ఆ పనులకు బిల్లు కట్టాలి. ఇవాళ కాంట్రాక్టర్లంతా పేషీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజ్ కట్టిన కాంట్రాక్టర్లంతా పేషీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్ఈసీ నుంచి 2,000 కోట్ల లోన్ తీసుకున్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. అదనంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 700 సీట్లు పీజీ సీట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 700 సీట్లలో 760 కోట్లు నిధులు వస్తే వాటిని ఈ కళాశాలల నిర్మాణం ఖర్చు పెట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇవ్వలేక, రాష్ట్రం నుంచి ఒక పైసానే వాటా ఇవ్వాలి కదా. నేను ప్రతి జిల్లాకు కేంద్రం మంజూరు చేసింది మెడికల్ కాలేజ్ తెచ్చాను గొప్పగా ఆర్భాటం చెప్పుకుంటున్న ప్రకటనలు చేసుకుంటున్నప్పుడు, గొప్పలు పోతున్నప్పుడు రాష్ట్రం నుంచి ఏం వాటా ఇచ్చావో ఒకసారి చెప్పాలా? ఇవన్నీ చేయలేదు. ఎక్కడ చూసినా ఏ దీనికి వెళ్ళినా కూడా కోవిడ్ నుంచి జీతాలు రాలేదు. అనేక తుగులక నిర్ణయాల కారణంగా ఇవాళ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేదా అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఒక వ్యవస్థలు మారుస్తూ సబ్ సెంటర్లలో ఉంటున్న ఏఎన్ఎంలని ఉండగా ఇక్కడ కొత్తగా ఆరోగ్య మందిర్ కేంద్రం తీసుకొచ్చింది కదా అని చెప్పి కొత్తగా ఏఎన్ఎం తీసుకున్నారు. సబ్ సెంటర్లో ఉన్న ఆరోగ్య ఏఎన్ఎంలకు పని లేదు. లేకపోయేసరికి వాళ్ళందరికీ ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం నేను ప్రమోషన్ ట్రైనింగ్ ఇచ్చి నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటామన్నారు. నర్సింగ్ స్టాఫ్గా తీసుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి స్టాఫ్ నర్స్గా. వీళ్ళని తీసుకోవడం అంటే వీటిని అన్నింటినీ ఆలోచించకుండా అప్పటికప్పుడు పీస్ మిల్ మీద ఏ సమయానికి అది అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, మంత్రిత్వ శాఖ ఇబ్బంది పడుతూ ఉంది. దాని మీద మొత్తంగా దాని ప్రభావం ఆరోగ్య రంగం మీదే ఉంది. ఈ నిధులను ఎక్కువ మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంచడం మీద కానీ, లేదా కొత్తగా మెడికల్ ఆఫీసర్లు మీరు రిక్రూట్ చేసుకునే మీద పెట్టకుండా ఈ విధంగా సమాంతర వ్యవస్థలను ఎక్కడిక్కడ తయారు చేసుకుంటూ పోయారు. దానివల్ల ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మిగతా వాటికి తవ్వుతా పోతే అనంతం అది సాగర మదనం లాగా ఉంది. నిన్న చూసాం మనం, ఒక్కొక్క దాంట్లో చూస్తుంటే పవర్ మినిస్టర్లు 1,29,000 కోట్లు వివిధ నుంచి పిఎఫ్సి నుంచి కానీ ఆర్ఈసి నుంచి అనేక ఏజెన్సీ ద్వారా లోన్ తీసుకొచ్చారు. ఈ భారం అంతా ప్రజల మీద పడేదే. 9 సార్లు మీరు రేటు పెంచినప్పటికీ కూడా, ఎలక్ట్రిక్ టారిఫ్లు పెంచినా కూడా మళ్ళీ ఇంత పెద్ద మొత్తంలో అప్పు తెచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. అనేక విషయాలు మీరు ఒక నా మంత్రిత్వ శాఖకు సంబంధించి నేను చెప్తున్నాను, కానీ మిగతా వాటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఫండ్స్ అయిపోయినాయి, ఖచ్చితంగా జరిగాయి. అనేక ఇప్పుడు కొంతమంది అస్మదీయ కంపెనీలకు 104లు 108లు కట్టబెట్టారు. వాళ్ళ సర్వీసెస్ బాగలేవు. తుత్తు మాత్రంగా అక్కడక్కడ పెనాల్టీలు వేయడం, వదిలేయడం, ఈ రకంగా కావాల్సిన విధంగా నిబంధనలు చేసుకోవడం. ఎందుకంటే ఇవన్నీ సమీక్ష చేయడానికి ఏ రోజు గతంలో ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి చేంబర్లో సెక్రటరీలో కూర్చున్న పరిస్థితే లేదు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తాయి. దాని ఆదేశాల ప్రకారం వీళ్ళు కట్టబెట్టాలా. ఎటువంటి టెండర్ల సిస్టంలో కానీ, లేదా వీటిలో కూడా వర్క్ అలాట్మెంట్లో అవార్డు చేసే విషయంలో కానీ ఎటువంటి నిబంధనలు పేపర్ మీద కనిపిస్తుంటాయి. కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం, ఇష్టారాజ్యంగా బిల్లులు ఇచ్చేమని చెప్పడం. శానిటేషన్లో కానీ ఇప్పుడు 900 కోట్లు శానిటేషన్ 3 సంవత్సరాలకు గాను శానిటేషను, తర్వాత సెక్యూరిటీ, తర్వాత పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ కోసం మంజూరు చేస్తారు, టెండర్లు పిలుస్తారు. వాటిలో చూస్తే ఇదే పరిస్థితి. మీరు చూస్తున్న అవుట్సోర్సింగ్ చేసిన కంపెనీలు అస్మదీయ కంపెనీలు కాబట్టి వాటిలో చూస్తే 50 మంది ఉన్న చోట 20 మందిని చూపించేసి దాంట్లోనే ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో కూడా దానికి కూడా అన్నిట్లో అంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతికి ఫైనల్గా అవినీతికి పాల్పడే కార్యక్రమాలు చేశారు. ఇది పరిస్థితి. ఇది సార్ మామూలుగా అయితే ఇది సెటరేట్ చేయాలంటే నిధులు నిరాటంకంగా వస్తూ ఉంటే ఒక 2 దశాబ్దాలు పడుతుంది సార్. అంత డ్యామేజ్ జరిగింది. అయితే నేను ఒక ఆరోగ్య శాఖకు సంబంధించి కాదు, మిగతా రాష్ట్రంలో ఉన్న వాటి గురించి చెప్తున్నాను. అయితే ఇవాళ దార్శనికత కలిగిన నాయకులు కేంద్రంలో ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని సరిచేయడం, ఎందుకంటే దార్శనికత కలిగిన నాయకులని అదే పనికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు డిపిఆర్ విషయం, విశాఖపట్నం మెట్రో విషయం తీసుకోండి. వెంటనే వచ్చి గతంలో అనుకున్న విధంగా కాకుండా ఒక కొత్తగా ఎన్హెచ్ఏతో కలిసి, ఎందుకంటే నాగ్పూర్ మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి అవకాశం ఉందని తీసుకొచ్చారు. అందుకని దార్శనికత అంటున్నా.